వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ శ్రీ సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే సింపుల్ డిష్ సొరకాయ కూర పాలు పోసి ఎలా చేసుకోవాలో చూద్దాం. నాకు తెలిసి ఇది అందరూ రెగ్యులర్గా చేసుకునే కూరనే, బట్ కొత్తగా వంటలు స్టార్ట్ చేసిన వారు ఎవరైనా ఉంటే వారికి ఉపయోగపడుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ కూర నోటికి చాలా కమ్మగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కూరకి తప్పనిసరిగా లేత సొరకాయని మాత్రమే తీసుకోవాలి. సొరకాయని శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసేసి పైన చెక్కు మొత్తం పీల్ చేసేయండి. ఈ తొక్కులు నేను పడేనండి, ఎందుకంటే వీటిలో లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్ ఉంటాయి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పీల్ చేసుకున్న సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. తినని వారు స్కిప్ చేసేయండి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు మొత్తం చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ కి మారే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లేత సొరకాయ కాబట్టి నాకు 10 నిమిషాలకే ముక్క చక్కగా మగ్గిపోయింది. అదే కొంచెం ముదురుగా ఉంటే ముక్క మెత్తబడే వరకు కుక్ చేసుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కూర మనం పాలు పోసి చేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ వేస్తే బాగుండదండి. ఈ కూరకి కారం చాలా తక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 2 కప్పులు అంటే సుమారుగా 500 ml పాలు పోసి కలపండి. పాలలో కూడా క్రీమ్ ఉంటేనే ఈ కూరకి టేస్ట్ మరింత బాగుంటుందండి. అందుకే నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ టోన్డ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. టోన్డ్ మిల్క్ యూజ్ చేసిన వారు మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే వదిలేసేయండి. పైన మూత పెట్టి పాలు చిక్కబడి కూర దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత అడుగు నుంచి ఒకసారి బాగా కలపండి. నాకు సుమారుగా 10 నిమిషాలకి ఇలా కూర చక్కగా దగ్గర పడిపోయింది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సొరకాయ ముక్క ఉడికిపోయిన తర్వాత మాత్రమే పాలు పోసి కుక్ చేసుకోవాలి. ముక్క మెత్తబడకుండా ఫస్ట్లోనే పాలు పోసేస్తే ముక్క ఉడకదండి. సో ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. చూసారు కదా, కూర ఇలా మెత్తగా గుజ్జులా అయిపోవాలి, అప్పుడే దీని రుచి. ఈ కూర అన్నంలోకే కాదండి, చపాతీ, పుల్కా, పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి సొరకాయ కూర నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పాలు పోసి చేసి పెడితే మాట్లాడకుండా తినేస్తారు. మరి ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బాల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.